వెల్కమ్ టు వింధ్య భవేశ్వర్ యూట్యూబ్ ఛానల్. నేను ఇవాళ కుండలో రైస్ వండుదాం అనుకుంటున్నానండి. ఎప్పుడు కర్రీస్ పప్పు అవే వండుతాను. సో ఇది ఎలా వండుతానో ఒకసారి చూద్దాం ఎలా అవుతుందో. కుండలో వండితే టేస్ట్ కూడా అవుతుందంట. నేను కడిగి పెట్టుకున్నానండి. 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి అట్టేసరి పెట్టేసుకుంటాను. చూడండి, 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసిన. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టేస్తానండి. చూద్దాం ఎలా అవుతుందో. రైస్ అయిన తర్వాత ఒకసారి మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూడండి, మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు రైస్. అప్పట్లో మా అమ్మమ్మ మా నాయనమ్మ వాళ్ళు వండేవాళ్ళంట. వాళ్ళు వండేటప్పుడు కూడా నేను చూడలేదు, కానీ మా అమ్మ చెప్పేది అనమాట. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళందరు కుండలలోనే ఉండేవాళ్ళని. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో మీకు చెప్తానండి. ఇది మొత్తం అన్నం అంతా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. వావ్, చూడండి ఎంత మంచిగా అయిందో. చూడండి, నిజంగా అండి పర్ఫెక్ట్ కుకింగ్ అయింది. గ్లాస్న్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసిన. చూడండి ఎంత మంచిగా అయిందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మీరు ఎప్పుడైనా ఎవరికన్నా వండిరేమో నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.